తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి రేపు రాత్రి 9:58 పిఎస్ఎల్వి C-60 రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లేందుకు సిద్దమైంది. ఈ వాహక నౌక ద్వారా స్పాడెక్స్ జంట ఉపగ్రహాలను రోదసీలోకి పంపనున్నారు. ఈ రాకెట్ ప్రయోగానికి సంబంధించి ఈ రోజు రాత్రి 8:58 కౌంట్ డౌన్ ప్రారంభిస్తారు. ప్రయోగానికి సంబంధించిన మిషన్ రెడీనెస్ రివ్యూ సమావేశం వర్చువల్ పద్ధతిలో నిర్వహించారు. ఎంఆర్ఆర్ అనంతరం షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ అధ్యక్షతన శాస్త్రవేత్తలు సమావేశమై ప్రయోగంపై చర్చించిన తర్వాత ప్రయోగానికి సంసిద్దత తెలిపారు. ప్రయోగం నేపథ్యంలో ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్ ఈ రోజు షార్కు రానున్నారు. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి రేపు రాత్రి 9:58 పిఎస్ఎల్వి C-60 రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లేందుకు సిద్దమైంది. ఈ వాహక నౌక ద్వారా స్పాడెక్స్ జంట ఉపగ్రహాలను రోదసీలోకి పంపనున్నారు. ఈ రాకెట్ ప్రయోగానికి సంబంధించి ఈ రోజు రాత్రి 8:58 కౌంట్ డౌన్ ప్రారంభించనున్నారు. ప్రయోగానికి సంబంధించిన మిషన్ రెడీనెస్ రివ్యూ సమావేశం వర్చువల్ పద్ధతిలో నిర్వహించారు. ఎంఆర్ఆర్ అనంతరం షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ అధ్యక్షతన శాస్త్రవేత్తలు సమావేశమై ప్రయోగంపై చర్చించిన తర్వాత ప్రయోగానికి సంసిద్దత తెలిపారు. ప్రయోగ నేపథ్యంలో ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్ ఈ రోజు షార్కు రానున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మురళీకృష్ణ ఫోన్ లైన్ అందిస్తారు. మురళీకృష్ణ, అయితే మరో రాకెట్ ప్రయోగానికి కూడా ఇస్రో సన్నద్ధమైందని చెప్పుకోవచ్చు. ఇవాళ రాత్రికి 8:58 కౌంట్ డౌన్ ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతోంది. సరిగ్గా 25 గంటల సమయం పాటు కౌంట్ డౌన్ ప్రక్రియ కొనసాగిన అనంతరం రేపు రాత్రికి అంటే 9:58 నింగిలోకి పిఎస్ఎల్వి C-60 రాకెట్ ని కూడా పంపించేందుకు ఇస్రో అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తి చేసిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాకెట్ ద్వారా స్పేడెక్స్ అనే జంట ఉపగ్రహాలను కూడా నింగిలోకి శాస్త్రవేత్తలు పంపిస్తున్నారు. తొలిసారిగా డాకింగ్ అన్డాకింగ్ చేసే విధంగా కూడా ఈ శాటిలైట్లను రూపొందించినట్లుగా ఇస్రో శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రెండు ఉపగ్రహాలకు కూడా చేజర్ అదేవిధంగా టార్గెట్లుగా నామకరణం కూడా చేశారు. ఈ ప్రయోగంలో పిఎస్ఎల్వి C-60 రాకెట్ లోని 4వ దశని కక్షలోకి పంపించిన తర్వాత అక్కడే ఉంచేటటువంటి ఏర్పాట్లు కూడా ఇస్రో చేసుకొని చెప్పుకోవచ్చు. అయితే 3 నెలల పాటు ఈ 4వ దశలో ఉండేటటువంటి ఏదైతే పంపించేటటువంటి మాడ్యూల్ ఉంటుందో ఇది 3 నెలల పాటు అక్కడే ఉండి అన్ని రకాల ప్రయోగాలకు కూడా ఉపయోగపడుతుందని చెప్పి ఇస్రో శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు. ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ OM గా కూడా దీన్ని పిలుస్తారు. ఈ 4వ దశని పూర్తి స్థాయిలో ఇస్రో కక్షలోకి వెళ్లిన తర్వాత వివిధ రకాలుగా కూడా ఉపయోగించుకునే విధంగా ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తుంది. ప్రధానంగా ఇందులో 24 పేలోడ్స్ ను కూడా కక్షలోకి పంపించబోతున్నారు. ఈ 24 పేలోడ్స్ లో కొన్ని పేలోడ్స్ ద్వారా అనేక ఉపకరణాలను కూడా ఉపయోగించుకోబోతున్నట్లుగా ఇస్రో చెప్తోంది. అంతరిక్షంలో ఉంటూ ఏదైతే ఈ 400 కేజీల బరువైనటువంటి 2 ఉపగ్రహాలు ఉన్నాయో చేజర్ అదేవిధంగా టార్గెట్లు అనేది ఇది డాకింగ్ కి అన్డాకింగ్ కి కూడా ఉపయోగపడతాయని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యంలో అంతరిక్షంలోనే ఇవి ఉంటూ ఇతర శాటిలైట్లని అనుసంధానం చేయడం అదేవిధంగా అంతరిక్ష వ్యర్థాలను తొలగించడం భవిష్యత్తులో సొంత అంతరిక్ష కేంద్రం అంటే ఇటు అంతరిక్షంలోనే సొంత అంతరిక్ష కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసే దిశగా సేవలు అందించేలాగా కూడా ఈ 2 శాటిలైట్ ని రూపొందించినట్లుగా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ప్రధానంగా అమెరికా రష్యా చైనా తర్వాత డాకింగ్ మిషన్ ని నింగిలోకి పంపిస్తున్నటువంటి ఘనతని ఇస్రో మరోసారి సొంతం చేసుకోబోతోంది. మరోవైపు ఈ 24 పేలోడ్స్ లో క్రాప్స్ అనే పేలోడ్ ద్వారా 8 అలసంద విత్తనాలని అదేవిధంగా ముంబైకి చెందినటువంటి అమిటి యూనివర్సిటీ రూపొందించినటువంటి APEMS పేలోడ్ ద్వారా పాలకూర కణాలను కూడా నింగిలోకి పంపించి అక్కడ సూక్ష్మ గురుత్వాకర్షణ శక్తి విత్తనం మొలకెత్తే విధానాన్ని కూడా శాస్త్రవేత్తలు పరిశీలించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ రాకెట్ ప్రయోగాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని కూడా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే శ్రీహరికోటకి ఇవాళ ఇస్రో చైర్మన్ సోమనాథ్ కూడా చేరుకోబోతున్నారు. ఇటు శ్రీహరికోటలో అంతరిక్ష పరిశోధన కేంద్రం ఏదైతే ఉందో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి మొదటి ప్రయోగ వేదిక మీద నుంచి కూడా ఈ రాకెట్ ని నింగిలోకి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ రాత్రికి 8:58 సమయంలో కౌంట్ డౌన్ ప్రక్రియ ప్రారంభించి 25 గంటల పాటు
దీని పరిస్థితిని పరిశీలించిన తర్వాత రేపు రాత్రికి 9:58 కూడా నింగిలోకి రాకెట్ దూసుకోబోతోంది. ఏదేమైనప్పటికీ ఇస్రో వినూత్నమైనటువంటి ప్రయోగాలకి శ్రీకారం చుడుతోంది. ఈ ఏడాదిలో ఆఖరి ప్రయోగం కావడంతో దీనిపైన శాస్త్రవేత్తలందరూ కూడా పూర్తి స్థాయిలో ప్రత్యేక దృష్టి అయితే పెట్టారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ. అంబేద్కర్